విజయనగరం జిల్లా కొత్తవలసలో ఉన్న ఉమా జ్యూట్ ట్విన్స్ మిల్స్ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లాకౌట్ను ఎత్తివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఏఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద జ్యూట్ మిల్ వర్కర్స్ సోమవారం ధర్నా నిర్వహించారు. యాజమాన్యం వ్యవహార శైలిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కల్పించుకొని సమస్య పరిష్కారం చేయాలని కోరారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద కొత్తవలస ఉమా జ్యూట్ మిల్ ట్విన్ మిల్స్ అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కొత్తవలస జ్యూట్ మిల్స్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ పాండా మాట్లాడుతూ ఇటీవల యాజమాన్యంతో కార్మికులు జరిపిన చర్చలలో ముడిసరుకుల లోటు వల్ల మిల్లు నడపలేకపోయామని కార్మికులు సహకరించాలని, ముడిసరుకు రాగానే యథావిధిగా మిల్లు నడుపుతామని యాజమాన్యం కోరిందన్నారు. పనిలేని రోజుల్లో సహాయం చేయాలని కార్మికులు కోరారని పేర్కొన్నారు. ఎటువంటి సమాచారం లేకుండా ఈ నెల 15వ తేదీన లాకౌట్ ప్రకటించిందన్నారు. 400 మంది కార్మికులు గడిచిన 30 సంవత్సరాలుగా మిల్లులో పనిచేస్తూ జీవిస్తున్నారన్నారు. వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని, కార్మికులను కాపాడాలని కోరారు. లేబర్ ఆఫీసర్లు అందుబాటులో లేని కారణంగా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు. కొత్తవలస జూట్ మిల్ సుమారు 30 సంవత్సరం బట్టి కొత్తవలసలు పనిచేస్తుంది. దానిలో 30 సంవత్సరం బట్టి కార్మికులు పనిచేస్తున్నారు. ఈ మధ్యనే మేనేజ్మెంట్ కి జూట్ లేదని కొన్ని రోజు మీరు సహకారి మాకు ఇవ్వాలి అని చెప్పేసి మొన్న యజమాన్య 10వ తేదీ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ప్రకారం కూడా వర్కర్స్ అందరూ సైలెన్స్ ఉన్నారు. ఏ గొడవ లేకుండా, ఘర్షణ లేకుండా, ఎవరి ఫిర్యాదు చేయలేకుండా. ఈ లోపల కార్మికులందరూ మరి 15 రోజులు నల్లా ఉంటే కష్టం కదా, మాకు కొంత ఆర్థిక సహాయం చేయమని చెప్పేసి మేనేజ్మెంట్ లెటర్ ఇచ్చారు. లెటర్ తీసుకున్న తర్వాత మేనేజ్మెంట్ సైలెన్స్ ఇంకా గడింపు సరే రేపు 20వ తేదీతోటే అడిగిన 15 రోజులు క్లోజ్ అవుతుంది. కానీ ఈ లోపల సడన్ గా 15వ తేదీ లాకౌట్ డిక్లేర్ చేశారు. గేట్ దగ్గర లాకౌట్ చేసిన తర్వాత ఈ లాకౌట్ సరైనది కాదని యజమాన్యుకి, అలాగే స్థానిక ఎంఆర్ఓకి, అలాగే జేసీఎల్ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇప్పుడు దాకా స్పందన ఎవరికైనా ఇక్కడ లేదు. మెయిన్ సమస్య ఏంటంటే విశాఖపట్నంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎవరి అన్ని చూడాల్సిందే, ఆయన అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు దాదాపు 2 నెలల పాటు ఖాళీగా ఉంది పోస్టు. దానిలో అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ విజయవాడ వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారు. అందుచేత కనీసం మీటింగ్ కానీ జాయింట్ మీటింగ్ కూడా జరగలేదు. దానివల్ల ఏంటంటే 400 కార్మికులు రోడ్డు మీద పడారు. ఏదో కార్మికులకు రోడ్డు మీద పెట్టేసి అలా ఆస్తి తగాదా పెట్టడం సరైనది కాదు. అందుచేత వెంటనే మిల్లు ఓపెన్ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని మేము కోరుతూ నిన్న స్థానిక ఎమ్మెల్యే లలిత కుమారి గారికి మెమోరీ ఇచ్చాము.